సార్ ఇప్పుడు సినిమాల్లో, సిరీస్‌ల్లో క్రిప్టో కరెన్సీని టెర్రరిజంకి కానీ, స్మగ్లింగ్‌కి కానీ ఎలా మిస్‌యూజ్ చేయాలో చాలా బహిరంగంగా చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకవేళ ఇదే నిజమైతే ఎందుకని ప్రపంచ దేశాలు దీన్ని క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేస్తున్నాయి? ఒకటి ఇక్కడ మీరు చెప్పిన దానికి 2 రకాలుగా ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రపంచ దేశాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి అన్నదానికి. దీంట్లో అన్ని దేశాలు ఎంకరేజ్ చేయట్లేదు. కొన్ని బ్యాన్ చేయడం జరిగింది. కొన్ని ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. కొన్నిటిని వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి వాళ్ళ పరిధిలో లేదు, పరిధి దాటిపోయింది, టెక్నాలజీలో ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో అట్లీస్ట్ టాక్సేషన్ పరంగా అయినా సరే వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరీ లీగల్ టెండర్ అని చెప్పకపోయినా సరే యాజ్ అన్ అసెట్ కింద వాళ్ళు అప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో క్రిప్టోస్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు క్రిప్టో యాజ్ అ టెక్నాలజీ, క్రిప్టో యాజ్ అ అసెట్, క్రిప్టో యాజ్ అ కరెన్సీ. సో క్రిప్టో యాజ్ అ కరెన్సీగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏ దేశము యాక్సెప్ట్ చేయదు, ఏ సెంట్రల్ బ్యాంకు యాక్సెప్ట్ చేయదు. క్రిప్టో యాజ్ అన్ అసెట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మేజర్గా మనం చూసేటప్పుడు ఏంటంటే మిగతా స్టాక్ మార్కెట్లకు కావచ్చు, రియల్ ఎస్టేట్లకు కావచ్చు, గోల్డ్లకు కావచ్చు, ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. సో క్రిప్టో యాజ్ అ టెక్నాలజీ కింద వచ్చేటప్పటికి అన్ని ప్రపంచ బ్యాంకులు కావచ్చు, లేదంటే ప్రపంచంలో ఉన్న మేజర్ సంస్థలన్నీ కూడా దీనికి ఆమోదించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే క్రిప్టో యాజ్ అ టెక్నాలజీగా అన్నిటికీ ఆమోదం వచ్చింది. క్రిప్టో యాజ్ అ అసెట్గా అయితే కనుక కొన్ని చోట్ల యాక్సెప్టబిలిటీ వచ్చింది. క్రిప్టో యాజ్ అ కరెన్సీగా అయితే కనుక యాక్సెప్టబిలిటీ ఎక్కడా రాలేదని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా క్రిప్టో యాజ్ అ కరెన్సీగా వాడుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్మగ్లింగ్ కావచ్చు, డ్రగ్ పెడ్లింగ్ కావచ్చు, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కావచ్చు, ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి వాడుతున్నారు. మేజర్గా ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే ఈ కొన్ని ఆన్లైన్ గేమ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మాకు క్రిప్టో ద్వారానే అమౌంట్ కావాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు. ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో కొన్నిట్లో అయితే కనుక క్రిప్టో అనే కరెన్సీగా వాడడం జరుగుతుంటుంది. తర్వాత ఈ రమ్మీ లాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా క్రిప్టో యాజ్ అ కరెన్సీగా యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి ఒక మనిషి క్రిప్టోస్లో మోసపోవడానికి ఏంటంటే సుమారుగా ఒక 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే అది టెక్నాలజీ పరంగా కావచ్చు, క్రిప్టో యాజ్ అన్ అసెట్ పరంగా కావచ్చు, క్రిప్టో యాజ్ అ కరెన్సీగా కావచ్చు, ఈ 3 రకాలుగా చూసుకునేటప్పుడు ఒకటి మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బిట్ కాయిన్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అని 2 తెలుగు రాష్ట్రాల్లో మేము బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎగవేసేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, పారిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మోసం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఫస్ట్ రకమైనటువంటి స్కామ్ ఏదైతే ఉందో అదొకటని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి మనకి ఇందాక మాట్లాడుకున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని ఫేక్ అకౌంట్స్, సెలబ్రిటీస్ పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మీకు ఇలాగ కొన్ని ఇస్తాము, లేకపోతే కొన్ని గిఫ్ట్స్ లాంటివి ఇస్తాము, ఆ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి మమ్మల్ని ఫాలో అవ్వండి, మాకు కొంత అమౌంట్ పే చేయండి అని చెప్పేసి క్రియేట్ చేసి ఆ అమౌంట్స్ని కూడా మళ్ళీ క్రిప్టోస్ రూపంలోనే కలెక్ట్ చేసి సో ఆ రకమైనటువంటి స్కామ్స్ కొన్ని జరిగాయి. ఇంకొన్ని వచ్చేటప్పటికి ఏంటంటే డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సో డేటింగ్ యాప్స్లో ఎరైడర్ కావచ్చు, సో మాకు కూడా అక్కడ అమౌంట్ మాకు ఇండియన్ కరెన్సీలోనో లేదంటే ఫారిన్ కరెన్సీలోనో కాదు క్రిప్టోస్లోనే కావాలి అని చెప్పేసి ఇదొక రకమైనటువంటి స్కామ్ కింద చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా కొన్ని చేయడం జరిగింది. తర్వాత కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి కావచ్చు. కొన్ని పాన్జీ స్కీమ్స్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి చాలా ఫేమస్ కింద మనకుంటూ ఉంటాయి. ఇవేంటి అంటే కనుక ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్లో ఉన్న వాటికి కావచ్చు, స్టాక్ మార్కెట్లో ఉన్న వాటికి కావచ్చు, అక్కడ మీకు పెద్దగా అమౌంట్లు ఏమీ రావు, సో క్రిప్టోస్లో పెట్టుబడి పెట్టుకుంటే చాలా ఎక్కువగా ఫాస్ట్గా డబ్బులు వస్తాయని చెప్పేసి అదో రకమైనటువంటి స్కామ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఫేక్ క్రిప్టో ఎక్స్చేంజెస్ కొన్ని రావడం జరిగింది. సో అవన్నీ కూడా ఏంటంటే ఈ శామ్ రీసెంట్గా యూఎస్లో కూడా ఆల్మోస్ట్ 50 కారాగార శిక్ష పడడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ ఫేక్ ఎక్స్చేంజెస్ అనేటువంటివి రావడం. తర్వాత ఏంటంటే మేము మీకు లోన్లు ఇస్తాము, ఈ లోన్ కావాలి అనేటప్పుడు ఏంటంటే క్రిప్టోలోనే మీరు మాకు అమౌంట్ చెల్లించాలి, ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో అని చెప్పేసి అదో రకమైనటువంటి లోన్ స్కామ్స్ అని చెప్పేసి జరగడం. సో ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఒక మేజర్ అడ్డాగా మారింది అని చెప్పేసి ఒక క్రిప్టోస్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడకూడదు అని చెప్పేసి సో క్రిప్టోస్ యాజ్ అ లీగల్ టెండర్గా ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేయదు.
బట్ వాలటాలిటీ ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నాం, యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, సో స్టాక్ మార్కెట్లో ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి, క్రిప్టోస్లో కూడా ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి అనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టేవాళ్ళని ప్రభుత్వాలు టెక్నాలజీ ద్వారా అదుపు చేయలేక, సో వాళ్ళు ఒక రకంగా చేతులు ఎత్తేసినట్టుగా చెప్పుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళు ఎలాగో అక్కడ చేస్తున్నారు కాబట్టి దాని నుంచి అడిషనల్ రెవెన్యూ కింద మనం చూసుకుందామని చెప్పేసి వాటికి స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ ట్యాక్స్ నామ్స్ అనేటువంటిది పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.